కొనసాగుతోంది. మరి ముఖ్యంగా ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే బంగాళాఖాతంలో ఇప్పుడు అల్పపీడనం కాస్త బలపడుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఇప్పుడు వాయుగుండంగా మారబోతోంది. మరో 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే దాని ప్రభావం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఆ డీటెయిల్ కి సంబంధించి మాట్లాడుకునే ముందు ఇటు 2 తెలుగు రాష్ట్రాలకి భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ని జారీ చేసిన దానికి సంబంధించిన వెదర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. మరో 12 గంటల్లో వాయుగుండంగా అల్పపీడనం మారనుంది అంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇటు ఒడిశా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటుతుందని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. మరి ముఖ్యంగా కృష్ణ గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. గోదావరి ఉరకలేస్తోంది. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం వరకు కూడా జనభద్రం. ఎందుకంటే తీరం దాటే క్రమంలో కూడా మరి ముఖ్యంగా తీరాన్ని తాకే క్రమంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మనం చూస్తూ ఉంటాం. తీరం దాటే క్రమంలో కూడా ఆ పరిస్థితులు కాస్త ఇబ్బందికర, ఆ టైంలో కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇటు వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు జిల్లాలకు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. తెలంగాణలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు అతి భారీ వర్షాలు జారీ చేసింది. ఇక భూపాలపల్లి, కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. విశాఖపట్నంతో సహా పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలంటూ భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, ఇంకొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటు తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కూడా తెలంగాణకు కూడా భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. తీర ప్రాంత ప్రజలు అలర్ట్ అలర్ట్ అలర్ట్. ఎందుకంటే ఈ 2 రోజులు కూడా అఫ్కోర్స్ ఈ రోజు మరీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారబోతోందా? ఇది నేనంటున్న మాట కాదు, అక్షరాల భారత వాతావరణ శాఖ అంచనా నేపథ్యం. భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అల్పపీడనం ఇప్పుడు వాయుగుండంగా మారబోతోంది. ఈ వాయుగుండం ఏ ప్రాంతాల మీద ప్రభావితం చూపించబోతోంది, ఇటు ఎవరి మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. దాంతోపాటు భారత వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తోంది. తెలుగులో ఈరోజు అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో మీ ముందు మాక్సిమం ఆ ఖచ్చితత్వమైన సమాచారం అందించే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ. ఇటు ఆయా ప్రాంతాలకు సంబంధించి అంటే తీర ప్రాంతాల మీద ప్రభావం, అంటే ఏ ప్రాంతాల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుందనుకుంటున్న అంచనాలు ఉన్నాయో ఆ ప్రాంతాల దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది, అధికారులు ఏ స్థాయిలో అలర్ట్ అవ్వడం జరిగింది. దాంతోపాటు భారత వాతావరణ శాఖ ఇటు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు ఎటువంటి హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తోంది. దాంతోపాటు అమరావతి కేంద్రంగా ఇటు తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి అలర్ట్ జారీ చేయడం జరుగుతుంది భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా. ఆ రిపోర్ట్స్తో మీ ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. సో ఈ నేపథ్యంలోని వరంగల్ నుంచి వెంకటరత్నం, అలాగే ఇటు ఆదిలాబాద్కి సంబంధించి ఆయా ప్రాంతాలకు సంబంధించి ఇటు రవి నాయక్ ఇద్దరు కూడా డ్రైవ్లో సిద్ధంగా ఉన్నారు. రెడ్ అలర్ట్ పొంచి ఉన్న ప్రమాదం, రెడ్ అలర్ట్ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది, ఎటువంటి పరిస్థితి ఉంది. నా రైట్ సైడ్ వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు, లెఫ్ట్ సైడ్ రవి నాయక్. ఇద్దరి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ వాళ్ళది నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఎటువంటి వర్షపాతం నమోదే అవకాశం ఉంది, ఎటువంటి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు తెలంగాణలో 20 సెంటీమీటర్లు, 22 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం హైయెస్ట్ గా నమోదైన పరిస్థితుల్లో ఇటు ఫస్ట్ నేను వెంకటరత్నానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. వెంకటరత్నం, ములుగు కావచ్చు, లేకపోతే ఆయా పరిసర ప్రాంతాలు కావచ్చు, భీభత్సమైన వర్షాలు పడుతున్నాయి. ఇంకా రెడ్ అలర్ట్ జారీ అయిన నేపథ్యంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ వెంకటరత్నం? డిపార్ట్మెంట్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఇక్కడ 3 జిల్లాలకు మాత్రం
రెడ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్ ఈ 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ చేసింది. ఇందులో ములుగు జిల్లా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉండడంతో ఇక్కడ పూర్తిగా వర్షం మాత్రం భారీగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. మంగపేటలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఇక్కడ ఏటూరు నగరంలో 15 సెంటీమీటర్లు, వెంకటాపురంలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడ నిన్నటి నుండి కూడా కంటిన్యూగా వర్షాలు నమోదవుతుండడంతో కూడా ఇక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు కూడా నీళ్లతో నిండిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగానే ప్రభుత్వ స్కూళ్లకు కూడా మొన్న సెలవులు ప్రకటించారు. అనుకున్నంత వర్షం మాత్రం పడలేదు. కానీ ఇప్పుడు మాత్రం నిన్నటి నుండి కంటిన్యూగా భారత వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో కూడా కంటిన్యూగా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే విద్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించారు. అక్కడ ఈ జరుగుతున్నటువంటి పరిణామాల మీద అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే డిఆర్ఎస్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా అంటే రహదారులు కూడా లోతట్టు ప్రాంతాల నుండే ఉంటున్నాయి కాబట్టి వాహనదారులు మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో వెళ్ళినటువంటి రోడ్ల మీద నుండి వాటర్ వెళ్తుండడంతో వాహనదారులు మాత్రం అప్రమత్తంగానే ఉండి వెళ్ళకూడదని చెప్పి సూచనలు చెప్తున్నారు. కానీ వాహనదారులు కొంతమంది అంటే ధైర్యం చేసి ముందుకు వెళ్ళి ప్రమాదాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే జిల్లాలో కూడా అత్యధిక వర్షపాతం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో కూడా కలెక్టర్లు కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతానికి దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తత చేసి ఆ స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దారులకు కూడా సూచనలు చేస్తూ ఇక్కడ ఆ పాత భవనాలు ఏవైనా, అలాగే పాత ఇల్లు పెంకుటిల్లు ఏవైనా ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఇవి ఖాళీ చేసి కంట్రోల్ రూమ్ కు వెళ్తే బెటర్ అన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నారు. పునరావాస కేంద్రాలకు కూడా సమాచారం పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని చెప్పి సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కంట్రోల్ రూమ్ నుంచి కూడా అన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ కొన్ని పాత భవనాలు కూడా కూలిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ములుగు జిల్లాలో ఎక్కువగా ఈ వర్షపాతం నమోదవుతుండడంతో ఇక్కడ ములుగు జిల్లాలో ఉన్నటువంటి 800 చెరువులు ఉంటాయి. 2 పెద్ద చెరువులు ఉంటాయి. ఒకటి ఇక్కడ రామప్ప చెరువు, మరొకటి లక్నవరం చెరువు. ఇవి చాలా పెద్ద చెరువులు కాబట్టి ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అంటున్నారు. ఇప్పటికే గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు కంటిన్యూగా చెరువులన్నీ నిండి పొంగి పొరులుతూ వాగులు కూడా ఆ ఇళ్లలోకి చేరుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరు బయటికి రాకూడదు, అయితే తప్ప బయటికి రావద్దని చెప్పి సూచనలు చేస్తున్నారు. ఏమైనా అవసరం ఉంటే మాత్రం కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలి. ప్రమాదంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని చెప్పి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక 2 రోజుల నుండి ప్రజలు కూడా బయటికి రావడం లేదు. ఇక్కడ వాహనదారులు కూడా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రహదారుల నుండే మెయిన్ ప్రధాన రహదారులు అంటే నేషనల్ హైవే 163 కూడా ఇక్కడ ములుగు నుండి ఏటూరు నగరం, అలాగే హనుమకొండ పరిసర ప్రాంతాలు ఉంటున్నాయి. ఇవి ఈ రోజు కూడా ఎక్కువగా ఉంటుండడంతో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇక్కడ జీడివాగు, అలాగే పొంగి పొర్లుతుండడంతో నీళ్ళన్నీ కూడా లోతట్టు ప్రాంతాల నుంచి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. సచిన్ రైట్ వెంకటరత్నం, ఒకసారి మీరు లైన్లో కూడా ప్రయత్నం చేయండి. ఆదిలాబాద్ కి సంబంధించి అక్కడ ఇంపాక్ట్ ఉంది, ఎందుకు ఏ స్థాయిలో ఉందనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్ తో పాటు అక్కడ కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది. జయశంకర్ భూపాలపల్లి అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. రెడ్ అలర్ట్ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించి ఇచ్చిన క్రమంలో మిగిలిన ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చిన క్రమంలో ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ లో ఎటువంటి పరిస్థితి ఉందో రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి నాకు అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. రవి, ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? అక్కడ వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న సందర్భం ఉగ్రరూపం దాల్చుతాయి. విజువల్స్ మాకు క్లియర్ గా కనిపిస్తోంది. సో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఈరోజు 24 గంటలు కాస్త అలర్ట్ గా ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్స్, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి రవి? సచిన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వరద తాకిడి రోజు పెరిగిపోతున్న పరిస్థితి. గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా కాలనీల్లో కూడా నీళ్లు నేరుగా నిలుస్తున్న ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ఇప్పుడు చూపెడుతున్నాం. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. ప్రధానంగా ఇటు కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాను కూడా చూపెట్టిన పరిస్థితి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి. అయితే ప్రధానంగా మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టు కనుకైతే ఇప్పటికే వాగులు వంకలు పొంగి పొర్లాడుతున్న పరిస్థితి. అటు ప్రాణహిత ఉగ్ర రూపం దాల్చింది. వెనుగంగతో పాటు వార్దా నది కూడా ఉగ్ర రూపం దాల్చిన పరిస్థితి. అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతం, సరిహద్దు ప్రాంతం కావచ్చు, ఇటు మహారాష్ట్రలోని కొన్ని చంద్రపూర్ కావచ్చు, అదేవిధంగా యోత్మాల్ కావచ్చు, ఇటు పర్బని కావచ్చు, ఇలాంటి జిల్లాల నుంచి భారీగా పైనుండి వస్తున్న వరద నీరుతో అతలాకుతలం అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిన పరిస్థితి. దీంతో పాటు గ్రామాల్లో వాగులు వంకలు
ఉప్పొంగడంతో పలు ఏజెన్సీ గ్రామాలకు జనజీవనం స్తంభించిన పరిస్థితి కనబడింది. ప్రధానంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు, కౌటాల, చింతలమానపల్లితో పాటు కెరమెరి మండలం కావచ్చు. కెరమెరి మండలానికి 16 గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు చింతలమానపల్లిలో ఒక 6 గ్రామాలు కావచ్చు. అదేవిధంగా అటు సిరికొండ, ఆదిలాబాద్ జిల్లా చూసినట్టు కనుకైతే సిరికొండ కావచ్చు. సిరికొండతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కనబడింది. నిర్మల్లో ఇప్పటికే కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. 700 అడుగులు కాక దాదాపుగా 669.5 అడుగులు మెయింటైన్ చేస్తూ కిందికి 5 గేట్లను ఎత్తి కిందికి నీళ్లు వదులుతున్న పరిస్థితి. ఇప్పటికే గంగాధర్ అనే ఒక వ్యక్తి మిస్సింగ్ అయిన పరిస్థితి, అంటే ఏదైతే వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి కనబడింది. ఆయన కోసం కూడా NDRF బృందంతో పాటు అధికారులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే పలు కాలనీలో నీళ్ళు వచ్చిన పరిస్థితి. జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్ కావచ్చు, తిలక్ నగర్తో పాటు హమాలివాడతో పాటు ఇంకొన్ని ఆ కాలనీలో నీళ్ళు వచ్చిన పరిస్థితి. ఇప్పటికే అధికారులు కొంత సహాయక చర్యలు చేపట్టిన పూర్తి స్థాయిలో మాకు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నారని ప్రజలు చెబుతున్న పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్గా అది అన్నిటికీ కారణం పట్టణాల్లో నీళ్లు రావడానికి, అటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కూడా నీళ్లు రావడానికి, కొన్ని కాలనీలో నీళ్లు రావడానికి ప్రధానంగా నాలాల సమస్య అని చెబుతున్నప్పటికీ వరుసగా వరద బీభత్సం సృష్టిస్తున్న పరిస్థితి, భారీగా వర్షం పడుతున్న పరిస్థితి, రోజు రోజుకు వర్షం తాకిడి పెరిగిపోతున్న పరిస్థితి కనబడింది. ఇటు ఓసీలు కూడా చూసినట్టుగైతే ఓసీలో దాదాపుగా 10,000 మెట్రిక్ టన్నుల ఓపికి సంబంధించిన మట్టి తీయడం ఆగిపోయిందని చెప్పారు. ముఖ్యంగా 10,000 టన్నుల బొగ్గు కూడా నిలిచిపోయింది 2 రోజుల్లో అని చెప్పిన పరిస్థితి. ఓవరాల్ గా ఈ అంశం చూసినట్టు కనుకైతే కోట్ల రూపాయల సింగరేణికి కూడా నష్టం జరిగిందని చెబుతున్నారు. అయితే వర్ష సూచనలతో పాటు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు కూడా చెప్పిన పరిస్థితి. జిల్లా అధికారులు కంట్రోల్ రూమ్ లో 3 జిల్లాల్లో ఏర్పాటు చేశారు. ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే చెప్పాలని, సమాచారం అందించాలని, సమస్య పరిష్కరిస్తామని చెప్పిన పరిస్థితి కనబడింది. 4 జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే అప్రమత్తంగా ఉన్న పరిస్థితి. అంతా కూడా సిఎస్ స్థాయి చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి మానిటరింగ్ చేస్తున్నట్టయితే తెలిసింది. రెడ్ అలర్ట్తో జిల్లా ప్రజలు ఒక రకంగా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో అని బిక్కుమంటున్నారని చెప్పుకోవచ్చు. సచిన్. రైట్ రవి అండ్ వెంకటరత్నం, ఒకసారి లైన్లో నుండి ప్రయత్నం చేయండి. ఇటు తెలంగాణకి సంబంధించి వెదర్ రిపోర్ట్ చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇటు అమరావతి కేంద్రంగా భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కు భారీ వర్ష సూచన జారీ చేసిన పరిస్థితి ఉంది. ఏ జిల్లాల మీద ప్రభావం చూపించబోతోంది అంటే ప్రధానంగా ఇక్కడ విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్టిక్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ కాదు, ఏలూరు, ఈ జిల్లాలకు మొత్తం 7 జిల్లాలకు విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్టిక్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, ఏలూరు ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మిగిలిన జిల్లాలకు ఎల్లుండి వరకు కూడా అంటే 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఎల్లో అలర్ట్ ఆ పైన రెడ్ అలర్ట్, 2 అలర్ట్లు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్కి కొనసాగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కాకినాడలో భారీ వర్షం పడుతోంది. కాకినాడతో సహా మిగిలిన ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కూడా అక్కడ భారీగాని వర్షాలు నమోదవుతున్నాయి. సో ఈ క్రమంలో ఇటు భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇటు ఆంధ్రప్రదేశ్కి రెయిన్ అలర్ట్ని చెప్పుకొచ్చింది. దాంతోపాటు ఇప్పటికీ 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది పాడేరులో. అనకాపల్లిలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనకాపల్లి జిల్లా చోడవరంలో 14 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. విశాఖపట్నంలోని భీమునిపట్నంలో 13 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం, విజయనగరంలోని వేపాడలో 13 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అనకాపల్లిలో 12 సెంటీమీటర్లు, ఇదే అనకాపల్లిలోని నర్సీపట్నం ప్రాంతంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం, విశాఖపట్నం 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇలా విశాఖపట్నంతో సహా ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన చాలా ప్రాంతాల్లో 30 మిల్లీమీటర్లు పైగా, కొన్ని సందర్భాల్లో 160 మిల్లీమీటర్లకు పైగా అంటే 16 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైన పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలో ఇటు ఆంధ్రప్రదేశ్కి కూడా భారత వాతావరణ శాఖ అలర్ట్ని జారీ చేసింది. సో ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయనేది ఇప్పుడు కాస్త ఆ అధికారులు కూడా
అంచనా వేయడం జరుగుతోంది. ఎందుకంటే వాయుగుండం కాస్త ఇప్పుడు పెనుముప్పుగా మారే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతున్న క్రమంలో ఎటువంటి సిచ్యువేషన్స్ కి దారితీసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు విజువల్స్ లో చూస్తున్నారు కాకినాడ, విశాఖపట్నంతో పాటు కర్నూలులోని మిగిలిన ప్రాంతాలకు సంబంధించి. ఈ క్రమంలో ఒకసారి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ చూస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ అధికారులు ఇటు ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి అలర్ట్ని జారీ చేయడం జరుగుతోంది? భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి అలర్ట్ని ఇస్తోంది? ఇటు భారత వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి అల్పపీడనం ఈరోజు ఉదయం 5:30 సుస్పష్ట అల్పపీడనంగా పరిణతి చెందింది. అదే ప్రాంతంలో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. ఈ సుస్పష్ట అల్పపీడనం రాబోయే 12 గంటలలో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. తదుపరి రేపు ఉదయానికి అనగా 19వ తేదీ ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీనితో పాటుగా ఋతుపవన ద్రోణి నల్లియా, జలగాం, బ్రహ్మపురి, జగదల్పూర్ ఈ అల్పపీడన ప్రాంతానికి కేంద్రం గుండా పయనిస్తుంది. ఇది 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇంకా ముఖ్యంగా ఒక షియర్ జోన్ 19 డిగ్రీల అక్షాంశం వద్ద 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశకు వంగి ఉన్నది. నిన్నటి తూర్పు పడమర ఉపరితల ద్రోణి రైట్, అది భారత వాతావరణ శాఖ అధికారులు ఇటు అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి అలర్ట్స్ని జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఆయా ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్రకు సంబంధించి ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు విశాఖ సాగర్ తీరం నుంచి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. శివరామకృష్ణ, ఇప్పటికే భారత వాతావరణ శాఖ అలర్ట్ ని జారీ చేసింది. వాయుగండం పొంచి ఉందని చెప్పుకోవచ్చు. ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని ప్రాంతాలకు, దాదాపుగా అన్ని ప్రాంతాలకు ఈ ఇంపాక్ట్ ఉంది. మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎటువంటి జాగ్రత్త చర్యలకు ఉపక్రమించడం జరిగింది ఇప్పటికీ? సచిన్, మనం చూడొచ్చు. ఇప్పుడు విశాఖపట్నం వాతావరణ కేంద్రం అయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం అని చెప్పి అయితే తెలియజేశారు. అయితే మరో 12 గంటల వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉంది. మనం చూడొచ్చు. ఇప్పుడు విశాఖ వాతావరణం చూస్తే విశాఖ సముద్ర తీరం మొత్తం అంతా నిర్మానుష్యంగా అయితే మారింది. మరో 12 గంటలు అయితే వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉంది. రేపు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం అయితే ఉంది. తీరం దాటే సమయంలో ఈ వర్షాలు విస్తారంగా పడే అవకాశం అయితే ఉందని చెప్పి తెలియజేశారు వాతావరణ శాఖ. అలాగే విశాఖ, అనకాపల్లి, అల్లూరు, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, ఏలూరు జిల్లాలో రెడ్ అలర్ట్, అలాగే 20 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. పశ్చిమ గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. అయితే బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, కడపలో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. రాబోయే వారం రోజుల్లో వర్షాలు అయితే విస్తారంగా పడే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి అయితే మటుకు భారీ వర్షాలని పడే అవకాశం అయితే ఉంది. తదుపరి క్రమేపీ తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పి రాబోయే 5 రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం నెలకొందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ రోజు కొన్ని చోట్ల అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజలు అలాగే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. వేటకు వెళ్లే అవకాశం అయితే ఎక్కడా లేదు. ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్ళకూడదని చెప్పి అయితే చెప్పారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇప్పుడు విశాఖ సముద్ర తీరం అయితే మొత్తం అంతా చాలా నిర్మానుష్యంగా ఉంది. అయితే ఈ వచ్చే సమయంలో, ఈ వర్షాలు వచ్చే సమయంలో చాలా నిర్మానుష్యంగా ఉంది. అయితే ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతాయని చెప్పి విశాఖ వాసులు అయితే ఎప్పటికప్పుడు వాళ్ళు బిక్కునైతే చూస్తున్నారు. అయితే ఇప్పటికే డిజాస్టర్ టీము, అలాగే మొత్తం రెవెన్యూ శాఖ అధికారులు మొత్తం అంతా అప్రమత్తం అయ్యి ఎక్కడెక్కడ
చేశారు. ప్రాంతాలు ఎక్కడెక్కడ ఇబ్బంది పడతారని చెప్పి మొత్తం అంతా ఒక డేటా అయితే క్రియేట్ చేశారు. అయితే డిజాస్టర్ టీమ్ అయితే మటుకు మొత్తం అన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగిన ఇమీడియట్ గా రెస్క్యూ తీయడానికి అయితే రెస్క్యూ టీమ్స్ కానీ అలాగే రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం అంతా సంసిద్ధంగా ఉన్నారు. సచిన్, అయితే ప్రధానంగా మనం చూడొచ్చు మరో 2 రోజుల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పి ఈ ఐఎండీ కానీ వాతావరణ శాఖ అధికారులు కానీ ఇప్పటికే తెలియజేశారు. సచిన్, శివరామకృష్ణ, ఒక్కసారి మీరు లైన్లో ఉన్న ప్రయత్నం చేయండి. ఎందుకంటే భారత వాతావరణ శాఖ ఇప్పుడే అలర్ట్స్ ని జారీ చేసిన పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ అలర్ట్స్ ని జారీ చేసింది. ఇప్పటికీ అలర్ట్స్ ని జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. విజువల్స్ మీరు చూస్తున్నారు వాటివి స్క్రీన్ మీద. ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఆయా ప్రాంతాల్లో ఎటువంటి భారీ వర్షపాతం నమోదవుతుందనేది విజువల్లో మీరు చూస్తున్నారు. ఇటు డీటెయిల్ గా రిపోర్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ని ఇస్తోంది, భారత వాతావరణ శాఖ ఏమంటోంది, ఏ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది నేను డీటెయిల్గా రిపోర్ట్లో నేను మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే మ్యాప్లో చూస్తే కనుక మనకి క్లియర్గా ఒక ఐడెంటిటీ, ఇన్ఫ్యాక్ట్ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఏ ప్రాంతాల మీద ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మనకు ఒక సుస్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ మ్యాప్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. ఎందుకంటే పూర్తిగా మబ్బులు పట్టేసిన వాతావరణం. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చూస్తే కనుక మనకి విజువల్లో క్లియర్గా అర్థమవుతుంది. సో పూర్తిగా అయితే మాత్రం మబ్బులు పట్టిన వాతావరణం, ఆ వాయుగుండం ప్రభావం ఇదిగో మీరు గమనిస్తే కనుక చూస్తున్నారు కదా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. ఒక్కసారి నేను మార్క్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సోదరు మనకు అర్థమవుతుంది. ఇదిగో మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు చూస్తే కనుక ఓకే, నేను కాస్త రెడ్ మార్క్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇదిగోండి చూశారు కదా, ఇదిగోండి ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడి నుంచి మీరు చూస్తే ప్రభావం మనకి ఇటు తెలంగాణలోని ఇది ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణతో పాటు ఇటు మనకి మహారాష్ట్ర వరకు కూడా ఇంపాక్ట్ ఉంది. చూడండి, ఇక్కడి నుంచి దాదాపు మహారాష్ట్ర వరకు ఇంపాక్ట్ మనకి అనిపిస్తోంది. ఇదిగోండి ఇటు ఒడిస్సా వరకు కూడా చూడొచ్చు మీరు దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంది అనేది. మనకి ఇటు కాస్త కర్ణాటక మీద ఉంది, దాంతోపాటు తమిళనాడు మీద, ఆంధ్రప్రదేశ్ మీద, దాంతోపాటు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్తో పాటు ఇటు ఒడిస్సా, ఇలా దాదాపుగా మనకి మధ్యప్రదేశ్ మీద కూడా కాస్త మనకి ఇంపాక్ట్ కనిపిస్తోంది. సో ఇలా దీని ఇంపాక్ట్ అయితే మాత్రం ఉందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఇది మనకి శాటిలైట్ ఇమేజెస్ వల్ల ఇలా మనకు అర్థమవుతోంది. సో ఇటువంటి సినారియోలో డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఈ మ్యాప్ చూస్తున్నారు కదా, ఎటువంటి పరిస్థితి ఉందో చూడొచ్చు. పూర్తిగా ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ ప్రాంతాలకు, రాజమండ్రి అంటే ఈ ప్రాంతాల వరకు కూడా మనకి ఇంపాక్ట్ అనేది క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇటు తెలంగాణకు సంబంధించి ఉత్తర తెలంగాణతో పాటు ఇటు తూర్పు తెలంగాణ, మరి ముఖ్యంగా ఇదిగో ఒకసారి చూడండి ప్యాటర్న్స్ చూడండి. ఈ ప్యాటర్న్స్ చూస్తే మనకు అర్థమవుతోంది ప్రస్తుతం ఎటువంటి ఇంపాక్ట్ ఉంది అనేది. మహబూబాబాద్ కావచ్చు, దాంతోపాటు మిగిలిన ప్రాంతాలకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మనకి మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. ఇటు ఒరిస్సా వరకు కూడా, ఒరిస్సా మీద కూడా ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. సో ఇది ఇంపాక్ట్ అయితే మాత్రం క్లియర్ కట్గా చూడొచ్చు ఎంత రెడ్డిష్గా ఉందో. అంటే ఈ ప్రాంతాలను చూస్తే మనకు ఒక క్లియర్ కట్ ఇమేజ్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది నేను అంటున్న మాట కాదు, భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. ఈరోజు ఎంత తారీఖు? 18వ తారీఖున మీరు గమనించవచ్చు. 18వ తారీఖున ఇటు తెలంగాణకు రెడ్ అలర్ట్ ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్కి రెడ్ అలర్ట్ ఇచ్చింది, దాంతోపాటు ఇటు ఛత్తీస్గఢ్తో పాటు మరికొన్ని ప్రాంతాలకు, ఇటు ఒడిశాకు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. అటు కర్ణాటకతో సహా ఇటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలకు కూడా మనకి ఆ సిచ్యువేషన్ కాస్త కనిపిస్తోంది. రేపు మీరు గమనిస్తే అంటే 19వ తారీఖుకి సంబంధించి చూసుకుంటే తెలంగాణ మీద ఆరెంజ్ అలర్ట్, తెలంగాణ మీద ఇంపాక్ట్ ఉంది, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దాంతోపాటు ఇటు గుజరాత్తో పాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా ఇటు ఇంపాక్ట్ ఉంది, కర్ణాటకతో సహా మరికొన్ని ప్రాంతాలకు. ఇక్కడ నుంచి 20వ తారీఖున కూడా మనకి చెదురుముదురు వర్షాల లేకపోతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అంటే కనుక దాదాపుగా ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది 20వ తారీఖున మీరు గమనించవచ్చు. సో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. సో ఇక్కడ నుంచి గమనిస్తే ఆ తర్వాత 21న మీరు చూసుకుంటే కనుక ఆ సిచ్యువేషన్ 21 కూడా మనకి ఇటు ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో 21 మీరు చూసారు కదా, ఇక్కడ నుంచి నెక్స్ట్ 22కి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. జస్ట్ అలా కాస్త మనం చూసుకుంటే ఇదిగో 22 కూడా ఎల్లో అలర్ట్ అనేది మనకి కంటిన్యూ అవుతోంది.
సో 22 కూడా మనకి ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే భారీ వర్షాలు మనకి కంటిన్యూ అయ్యే అవకాశాలు చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడి నుంచి మనం తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్ట్ని చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఇది రిపోర్ట్ ఇదిగోండి. భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ని జారీ చేసింది. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. దాంతోపాటు ఇంకా ఏముంటుంది, భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఇక ఆ తర్వాత ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది కొన్ని ప్రాంతాలకు సంబంధించి. ఇక రేపు కూడా ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల ఆ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. సో ఈ క్రమంలో మీరు చూడొచ్చు, అత్యధిక వర్షపాతం వర్గల్లో, సిద్దిపేటలోని వర్గల్లో 22 సెంటీమీటర్ల వర్షపాతం, సుమారుగా 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడి నుంచి నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చూస్తే కొద్దిసేపటి క్రితం నేను చెప్పినట్టుగా ఇదిగోండి, దాదాపుగా 3 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలోని విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, ఏలూరు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఎక్స్ట్రీమ్లీ heavy rainfall likely at isolated places, thunderstorm accompanied with lightning likely at isolated places surrounding. In fact, strong winds with wind speed 50 to 60 kilometers per hour likely at isolated places అంటూ కూడా. అంటే గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది 7 జిల్లాలకని చెబుతూనే మిగిలిన జిల్లాలకు 3 రోజుల పాటు కూడా ఇటు ఆరెంజ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతున్న పరిస్థితి మీరు చూడొచ్చు. ఆపై 2 రోజులు కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. సో ఈ క్రమంలో ఇటు ఆంధ్రప్రదేశ్లో పాడేరులో 16 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. చోడవరంలో 14 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. విశాఖపట్నం భీమునిపట్నంలో దాదాపుగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన సందర్భం మనం చూడొచ్చు. సో ఇక్కడి నుంచి ఒకసారి జూమర్త్ సాయంతో చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, జూమర్త్ సాయంతో మీరు చూస్తే కనుక ప్రస్తుతం హైదరాబాద్తో సహా ఇదిగోండి ఇటు హైదరాబాద్కి సంబంధించి కాస్త మబ్బుపట్టిన వాతావరణం అయితే కనిపిస్తోంది. దాంతోపాటు మిగిలిన ప్రాంతాల్లో ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మిగిలిన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది, కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలు పడుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఇటువంటి సినారియో ఉంది విండి సాయంతో మనం చూసే ప్రయత్నం చేస్తే. సో ఇక్కడి నుంచి ఇలా మారే అవకాశం కనిపిస్తోంది. సో ఇదే దాదాపుగా మనకి ఈరోజు రాత్రికి కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది మనకి. ఆ తర్వాత రేపు ఉదయం నుంచి కాస్త వాతావరణం మారే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు చూడొచ్చు అటువైపు అంటే ఒడిస్తూ ఉన్న ప్రభావం పొంచి ఉన్న ముప్పట్టుకు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంత ప్రజలకు సంబంధించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. సో ఒక్కసారి ఆ విజువల్స్ని చూద్దాం. వరంగల్లో లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మీరు విజువల్స్లో చూస్తున్నారు. ఒకసారి విజువల్ వైజ్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్లో ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు. వరంగల్లో ఇటువైపు వరంగల్ మీరు చూడొచ్చు, రోడ్ల మీద భారీగా వర్షపు నీరు, వరద ప్రవాహం పొంచి ఉంది. వరద ప్రవాహం ఉంది అక్కడ. కార్లు మధ్యలోనే ఇరుక్కుపోయాయి. మరి ముఖ్యంగా ఇదే మనం మాట్లాడుకుంటుంటాం, వర్షాలు పడినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ప్రమాదాలు పొంచి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా నడుచుకుంటే కనుక ఇబ్బంది ఉండదు. వాహనాలు పూర్తిగా మీకు అక్కడ చూడండి, బస్సు ఆగిపోయింది. అంత బస్సు ఆగిపోయినప్పుడు మిగిలిన కార్లు ఆగిపోవచ్చు కదా, ఎందుకంటే వరద ప్రవాహాన్ని ఎప్పుడైనా వరద నీటిని దూరం నుంచి చూసినప్పుడు నార్మల్గానే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారిగా వేగం పెరిగిపోతూ ఉంటే వాహనాలు కొట్టుకుపోతూ ఉంటాయి. అంతలో ఇంకా మనుషులు ఎంత ఒకసారి చూడొచ్చు, ఎంత ధైర్యం చేసి అక్కడ వాళ్ళు వెళ్తున్న సందర్భం ఉంది. కానీ ఆప్షన్ లేదు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటే కనుక ఇంకంత ఇరుక్కుపోయే సిచ్యువేషన్, ఎందుకంటే పొంగి పొర్లుతున్నాయి. ఇక ఎక్కడి నుంచి నెక్స్ట్ విజువల్ చూద్దాం. మహబూబ్ నగర్కి సంబంధించి ప్రస్తుతం అక్కడ డ్యామ్లు కావచ్చు, చెరువులు కావచ్చు, లేకపోతే వాగులు కావచ్చు, వంగలు కావచ్చు, పొంగి పొర్లుతున్నాయి. ఇక మహబూబ్ నగర్ నుంచి ఆదిలాబాద్లో చూస్తే మందమర్రి దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు. ఇళ్లలోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ఇంటికే పరిమితం అవుతున్నారు ప్రజలు.
బహుశా మంచం దిగి కిందని కాలు పెట్టే అవకాశం కూడా లేని సిచ్యువేషన్. కొంతమంది తమ సరుకుని బయటకు వెళ్ళి తెచ్చుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి కొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో. ఇక ఏడుపాయల దగ్గర మీరు చూస్తే మెదక్ జిల్లా ఏడుపాయల దగ్గర సాధారణంగా మీరు చూడొచ్చు ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ వర్షాలకి పూర్తిగా నదీ ప్రవాహం కట్టలు దంచుకొని ప్రవహిస్తోంది. ఏడుపాయలు కూడా ఒక పాయగా మారిపోయాయా అన్నట్టుగా మనకి అక్కడ కనిపిస్తున్న సిచ్యువేషన్ మొత్తం ఉగ్రరూపం దాల్చిందనే చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలోని ఇది ఉంది కదా మీకు ఎంట్రన్స్, ఇది ఇక్కడ మీకు బ్యారికేడింగ్ పెట్టేస్తారు. బ్యారికేడింగ్ కూడా మునిగిపోయింది చూడండి. ఈ టెంపుల్కి ఎవరైనా వెళ్ళుంటే ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. చాలా ముందరే బ్యారికేడింగ్ ఉంటుంది, చాలా ముందరకే మనకి బ్యారికేడింగ్ ఉంటుంది. అక్కడ ఆపేశాడు ఏకంగా. అక్కడి నుంచి ముందుగా ఇంకా బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అక్కడ ఉంచి అక్కడ ప్రత్యేక పూజలు చేయడం, అలాగే భక్తులు దర్శనానికి వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతోంది. సో ఇది తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటు భారత వాతావరణ శాఖ కూడా అలర్ట్స్ జారీ చేసింది. ఆయా ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ప్రమాదం కొంచెం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. దయచేసి ఇటువంటి క్రమంలో దయచేసి ప్రవాహానికి ఎదురెత్తవద్దు, ప్రవాహానికి సంబంధించి ఆలోచించండి, వెళ్ళే ప్రయత్నం చేయకండి, ప్రమాదాల బారిన పడకండి, ఆలోచించి అడుగులు వేసే ప్రయత్నం చేయండి. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.